నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనినే జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 939వ రోజు, అంటే 2023 సెప్టెంబర్ 28 గురువారం రోజున 15-16 దైవాసుర సంపత్తి విభాగ యోగంలో 15-16 శ్లోకాలకు ముందుగా కృష్ణదేశి కేంద్రుల 47వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నీవున్న చోట నుండును నీ వివిధ విచిత్ర జగము నీతో గూడన్. నీవు లేనట్టి చోటను నీ వివిధ విచిత్ర జగము నిలువదు కుర్రా. ఇక్కడ నీవున్న చోట నుండును అనడంలో నీవు అంటే ఏంటి అనేది ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. నిన్నేం చెప్పినారు మనకు అంటే ఎప్పటికీ అది ఒకే తీరుగా ఉంటుంది,
అందులో నువ్వు లేవన్నారు. ఆ నీవు ఇక్కడ కొనసాగింది. ఏదైతే అబద్ధపు గుర్తై ఉందో, ఏదైతే నేను నువ్వు అని గుర్తెరుగుతా ఉందో, ఆ అబద్ధపు గుర్తు ఎక్కడుంటే అక్కడ దానికోసమని దాని భ్రాంతే దానికి తెలుస్తూ ఉంటుంది. ఇదే మనకు లింగమూర్తి గారు కూడా, నాకు నేనే తోచి ఉన్నాను, నా నుంచి వచ్చిన నటనలన్నీ చూచుచున్నాను, నాకు నేను కానబోతే ఏదో రాస్తాడు. అట్లా ఈ నేను అనేటువంటిది అబద్ధపు గుర్తు ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ నీవు అన్నారు. నీ ఉన్న చోట అంటే అబద్ధపు గుర్తు ఎక్కడెక్కడైతే ఎరుగుతుందో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ద్వయము, అహపు ద్వయము లేని స్థలికి చేరగా ఇక్కడ అంటారు అభయానందులు కూడా. అట్లా నీవు అంటే అబద్ధపు గుర్తు, నీవు అంటే ప్రకృతి ద్వయ దోషమైనటువంటి గుర్తు. ఈ అబద్ధపు గుర్తు ఎక్కడుంటుందో ప్రకృతి ప్రపంచము దానికి మాత్రమే తెలియబడుతుంది. ద్వయరహితమైనటువంటి పరిపూర్ణంలో ఈ గుర్తు గాని దీనికి సంబంధించినటువంటి ద్వయం గాని ఉండదు అని అర్థం అనమాట. చూడండి, నీ ఉన్న చోట నుండును ఏముంటది? తన జగమే. నీ వివిధ విచిత్ర జగము నీతో గూడన్ వరకు మొదట్లేండి. గమనించండి, అద్దంలోకి వెళ్ళి దాని ఎదురుగా నువ్వు నిలబడి నీ ప్రతిబింబాన్ని నువ్వు చూసుకుంటావు కానీ అద్దం చూసుకోదావు. చూడండి, నీవున్న చోటనే ఉండును అంటే నేననే గుర్తు ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించిన పరిణామం అంతా కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. కలగంటున్నటువంటి వాడు కలగంటున్నంత సమయం మాత్రమే కల నిజము. కలగంటున్నవాడు మేలుకుంటే ఆ ద్వయం అబద్ధమైపోతుంది. అట్లా బాగా గమనించండి. ఆ కళనే అంటే నే కలగనుక రచించితే అన్నారు. ఆ కళని ఏమంటున్నారు చూడండి, నీవున్న చోట నుండి ఏముంటది? నీ వివిధ విచిత్ర జగము అంటే ఇక్కడ నీ వివిధ విచిత్ర జగము అంటే చూసేవాడిదే జగం. ప్రపంచము ఎవరైతే ప్రపంచాన్ని నిజమని భావిస్తున్నారో వాడిదే ప్రపంచం. అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను చూడండి. ఒక 10 మంది నిద్రపోతున్నారు అనుకోండి, కలగంటున్న వాడిదే కళ, పక్కన మామూలుగా గాఢంగా నిద్రపోతా ఉండేవాడిది కళ కాదు. అందులో ఎవరైతే కలగంటున్నాడో వాడిదే ఆ కళకు సంబంధించినటువంటి అబద్ధపు గుర్తు అతనిదే కదా. కనుక చూడండి, ఈ పరిణామం అంతా కూడా ఇప్పుడు ఒక రహస్యం చూడండి. దాని యందే నిక్షిప్తమై ఉండును. దేని యందు? సుషుమ్న నాడిలోని అబద్ధపు గుర్తులోనే, అంటే చూసేటువంటి తనలోనే. ఇదేనమాట సూది బెజ్జంలో 1,00,000 ఏనుగులు పోయినాయి అంటే అర్థం ఏంటంటే 1,84,00,000 జీవరాశులుగా మరి ప్రకృతి పురుషులుగా నవగ్రహ నక్షత్రాదులుగా తెలియబడతా ఉండేది సుషుమ్న నాడిలో కేవలం తోస్తున్నటువంటి ఎరుకకేనండి. దానికి మినహా ప్రపంచం లేదండి. చూసేవాడు చూడడం వల్లే ఉందండి ప్రపంచం. ఇది యోగ వాసిష్టం సారాంశం అంతా ఇదేనండి. యోగ వాసిష్టంలో చెప్పినటువంటి 10 తలకాయలు అంటే హరిషడ్వర్గాలతో కలిపి ఈర్ష్య, అసూయ, రాగద్వేషం, ఆ 10 తలకాయలండి. ఆ రావణాసురుణ్ణి ఈ రాముణ్ణి ఇద్దరిని చిత్రీకరించింది, ఈ ద్వయాన్ని చిత్రీకరించింది వాల్మీకే కదండి. అదేవిధంగా మహాభారత కాలంలో కౌరవుల్ని పాండవుల్ని చిత్రీకరించింది వ్యాసుల వారే కదండి. కాబట్టి పాండవులు అంటే పంచ జ్ఞానేంద్రియాలతో, కౌరవులు అంటే వందలాది దుర్గుణాలను, రాక్షస గుణాలను, అసురీ గుణాలను జయించగలిగితే అప్పుడు నీవు లేనట్టి చోటు తెలుస్తుంది. కాబట్టి దాని సందేశం ఇదే అనమాట. ఇప్పుడు దాన్నే మనకు కలియుగంలో కృష్ణ ప్రభువులు లాంటి వారు సద్గురు ప్రభువులై వచ్చి ఈ విధంగా బోధిస్తున్నారు. చూడండి, నీవు ఉండే చోట అంటే అబద్ధపు గుర్తు ఉండే చోట దాని అబద్ధపు గుర్తు ప్రపంచంగా తెలియబడుతుంది. నెక్స్ట్, నీవు లేనట్టి చోటను, నీవు లేనట్టి చోట ఏదైనా పెట్టిన టైటిల్ గ్రూప్ లో చూడండి. నీవు లేనట్టి చోట అంటే ఇదే సూచన గమనించండి. నీవు లేనట్టి చోట అంటే నీవు నేను అని గుర్తిరుగుతున్నటువంటి ఈ అబద్ధపు గుర్తు ఏదైతే ఉందో, ఈ గుర్తు లేని చోటు ఏది? క్వశ్చన్ మార్క్ పెట్టిన చూసుకోండి. అదే స్వతసిద్ధమైన, బట్టబయలైన, నిర్మలమైన, స్వచ్ఛమైన, ములుగుచ్చ సందు లేకుండా నిండి ఉండేటువంటి పరిపూర్ణం ఏదైతే ఉందో అదే నేను లేనట్టి చోటు. అంటే నీవు లేనట్టి చోటు. నీవైనా నేనైనా వస్తువు అబద్ధపు గుర్తే. కాబట్టి
నీవు లేనట్టి చోట అంటే నీవు నేను అనేటువంటి ఈ యొక్క అబద్ధపు గుర్తు లేనట్టి చోట అది ఉండదు. ఇంకా ఏది ఉండదు? నీవు లేనట్టి చోట అబద్ధపు గుర్తు ఉండదు. ఏది ఉందో అది మాత్రమే ఉంటుంది. అది చెప్తున్నారు చూడండి. నీవు లేనట్టి చోట ఏముంటుంది? చూడు, ఏముంటుంది? నీవు లేనట్టి చోట ఉండాల్సింది ఉంటుంది, కానీ ఉన్నట్లుండేది ఉండదు. నువ్వు ఉండేంత వరకే అది. అది ఈ వివిధ విచిత్ర జగము అంటే నానావిధ నామరూప నటనలుగా తెలుస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచమంతా కూడా నానాత్వంతో కూడిన చిత్ర విచిత్రములుగా తోచబడుతున్నటువంటి ఈ గుర్తెరిగేటువంటి శరీరము నిలవదు. కుర్రా కుర్రా అంటే విద్యార్థిని, గురువు గారు అంటే నేర్చుకోవడానికి వచ్చినటువంటి తెలుసుకోవడానికి వచ్చినటువంటి సత్శిష్యుణ్ణి సద్గురువు సాజన్మ సాకార సద్గురుమూర్తి సంబోధిస్తున్నాడు. కుర్రా అంటే నాయన కొంచెం జాగ్రత్తగా అయిన బాబు, నేను అనే గుర్తు నీలో ఉన్నంత వరకే, బాగా గమనించండి, నేను అనే గుర్తు నీలో ఉన్నంత వరకే ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నట్టు నిజంగా తెలియబడుతూ ఉంటుంది. నేను అనే గుర్తుగాన సద్గురుమూర్తి కృపచేత నీలోగాన తొలగితే అప్పుడు భిన్న భిన్న రీతులుగా తెలుస్తూ ఉండే ఈ ప్రపంచం గురు శిష్య ద్వయముగా తెలియబడుతున్నటువంటి ఎరుక నీతో కూడా, నువ్వు ఎప్పుడైతే లేదో నీతో కూడా లేకుండా పోతుంది. నువ్వు ఉన్నంత వరకు అది ఎంతమంది అన్నా చెప్పని నీతో కూడా ఆవిర్భావ తిరోభావములు కలిగే ఉంటుంది. ఆవిర్భావ తిరోభావములు, ఆవిర్భావము అంటే కలుగుట, తిరోభావము అంటే తనకు తానే కనుమరుగుట. అదే విషయం. ఆవిర్భావం అంటే తనకు తానే, అక్కడ కర్త కనపడలేదు చూడండి, దానికి ఒక కర్త ఉండడండి. ప్రకృతికి ప్రత్యేకంగా ఒక కర్త ఉన్నాడు అనుకునేరు. ప్రకృతికి ప్రత్యేకంగా ఉండేటువంటి కర్త అనుకుంటే ఎవరైతే అనుకుంటాడో అతనిదేనండి అది. బాగా గమనించండి. ఆవిర్భావము అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు కుండ మట్టి కుండగా ఆవిర్భావము, మళ్ళీ మట్టిగా తిరోభావం అండి. మట్టి కుండగా ఆవిర్భావము కలిగింది, మళ్ళీ తిరోభావం. అయితే ఇక్కడ మట్టి కుండగా మారడానికి కర్త ఉన్నాడు కదా అని మీరు చెప్పొచ్చు. ఆయన నిమిత్త కారణం అంటారు ఆయన. అదేవిధంగా పరిపూర్ణ ప్రబోధకు కూడా సాజన్మ సాకార సద్గురు నిమిత్త కారణం. గురు శిష్య రహితమైనదండి పరిపూర్ణం, గురు శిష్యానికి అతీతమైనదండి పరిపూర్ణం. కాబట్టి మట్టి కుండగా ఆవిర్భావము, మళ్ళీ మట్టిగా తిరోభావం. ఇది ద్వయరూపమైనటువంటి గుర్తు. పూజారి వెంకటేశం కూడా ఆ ద్వయరూపమైనటువంటి గుర్తే. ఈ ఆవిర్భావ తిరోభావములు ఎక్కడుంటాయంటే ఎరుక ప్రపంచంలోనే ఉంటాయి, శూన్య ప్రపంచంలోనే ఉంటాయి. నువ్వు లేనటువంటి అంటే ఈ అబద్ధపు గుర్తు సద్గురుమూర్తి చేత తొలగితే లేనిది లేదు, అంతే. ఉండేది స్వతసిద్ధం, అది నేను తెచ్చిచ్చేది కాదు. పూర్ణమేవ అవశిష్యతే అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటే పరిపూర్ణమే మిగులుతుందనే పై అర్థం వస్తుంది, అది వాచ్యార్థం. పరిపూర్ణమే మిగులుతుందని కాదు. పరిపూర్ణం మిగులుతుందంటే అంతకుముందు మిగలకుండా ఉండిందా? అది పరిపూర్ణమే మిగులుతుందంటే లేనిది లేదని లేని దానికి తెలిసిన తర్వాత ఉన్న పరిపూర్ణమే ఉంటుంది, అందులో లేనిది లేదు అని అర్థం అండి. అది సాజన్మ సాకార సద్గురుమూర్తి సూచన ద్వారానే తెలియనగును. దీని యొక్క సంక్షిప్త భావార్థం చూద్దామా? అధిష్టానంలో ఈ నీవు అనేదండి ప్రకృతికి సంబంధించినటువంటి ద్వయదోషం. అంటే ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచిందే ఈ అధిష్టానం. అధిష్టానంలో గుర్తు సృష్టికి పూర్వము బీజరూపంగా ఉంటుందండి. ఎట్లా? అధిష్టానంలో సృష్టికి పూర్వము గుర్తు బీజరూపంగా ఉంటుంది. ఎట్లా? కలగనక ముందు కళకు సంబంధించిన వ్యవహారం ఎక్కడుంటది? ఆలోచించండి. కళకు సంబంధించిన వ్యవహారం అంతా కలగనక ముందు కలకన్నవాడి యొక్క సుషుమ్న నాడిలోనే ఉంటుంది. అదే విధంగా సృష్టికి ముందు ఈ సృష్టికి సంబంధించినటువంటి అబద్ధపు గుర్తు బీజ రూపంలో, అంటే చెట్టు విత్తనంలో శూన్యం. విత్తనం భూమిలో పడిన తర్వాత ఆ విత్తనం నుంచే పంచభూతాల ప్రభావం చేత చెట్టుగా వస్తుంది. అదేవిధంగా అబద్ధపు గుర్తు అయినటువంటి ఈ యొక్క సృష్టికి సంబంధించిన విషయం అంతా కూడా అధిష్టానంలోనే, అంటే శూన్యంలోనే బీజరూపంగా ఉంటుంది.
శూన్యమే అధిష్టానము, సర్వమే ప్రపంచము. వెరీ క్లియర్. మళ్ళీ చూడండి, శూన్యమే అధిష్టానము, సర్వమే ప్రపంచము. ఇందు ఈ నానాత్వం అంతా ఇమిడి ఉంటుంది. ఎట్లా అంటే బీజంలో వృక్షమంతా ఉండేటట్టుగా ఈ ఆవిర్భావమందు పంచాకాశ పద్ధతి చేత నానాత్వం అంతా కూడా ప్రకటితమవుతుంది. తిరోభావం నందు మళ్ళీ వీటిని అంతా తీసుకొని మిడ్చుకొని మళ్ళీ బీజరూపం చెందుతుంది. ఈ ప్రక్రియ, ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రక్రియ నీది అంటే ఎరుగుతున్నవాడిది, నాది అంటే ఎరుగుతున్నవాడిది. నువ్వు నేను అంతా ఒకటే, అబద్ధపు గుర్తులమే. కానీ మనం లేనటువంటి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణంలో నీవు లేనట్టి చోట అంటే అర్థం ఏంటంటే శిష్యులు మాత్రం లేదు, గురువు ఉంటాడని కాదాడా. గురు శిష్యులనే గుర్తే లేదని అర్థం అండి. అది క్లారిటీ. స్వతసిద్ధమైన పరిపూర్ణమందు అంటే నీవు లేనట్టి చోటు ఏది అంటే తాను మాత్రమే ఉండేది. నీవు లేనట్టి చోట ఏముంటుందంటే అది మాత్రమే ఉంటుంది, నీవు లేనేలేవు. కాబట్టి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణంలో మాట్లాడుతున్నటువంటి ఈ జ్ఞానయజ్ఞం గాని, ఈ గుర్తు గాని, దీనికి సంబంధించిన భావనలు గాని పరిపూర్ణంలో లేదు. పరిపూర్ణాన్ని దృఢం చేయడం కోసం, పరిపూర్ణాన్ని ప్రతిపాదించడం కోసం లేనిరుకలో గురువు గారు వచ్చి మనకు బోధించడమే పరిపూర్ణ ప్రబోధ అంటారు. అంతేగాని ఈ బోధంతా కూడా పరిపూర్ణంలో లేదు. ఈ గుర్తుకి మూలము గాని స్థానము గాని లేదని ఎప్పుడైతే వింటున్నటువంటి సద్గురుమూర్తి ద్వారా సూచన పొందుతున్నటువంటి సత్శిష్యుడికి గాన ఇది దృఢమైతే లేనిది లేదు అని తెలుస్తుంది గాని గుర్తు నశిస్తుంది అనేది కాదు. ఇక్కడ చాలా పరిశుభ్రమైనటువంటి ఒక సూచన ఉండదండి, గమనించండి. లేనిది లేదని లేని దానికే తెలియాలి. ఏమని తెలియాలి? ఉన్న పరిపూర్ణంలో ఎరుక లేనిదని ఈ లేనిరుకకే తెలిసి లేనిది లేకుండా పోతే ఉండేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అది మిగలడం కాదు, అందులో ఇది లేదు. ఉన్న పరిపూర్ణంలో లేని నువ్వు లేదు. అందుకని మీకు 66లో చెప్తారు, లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి లోక సమితికి. అంటే పూజారి వెంకటేశం అనే దానికి లేని గుర్తు అని అర్థం. దీనికి బయట వెలుపులా ఉండేది ప్రపంచం అండి. దానికి కూడా బయట వెలుపులా అంతా నిండి నివిడీకృతమై గుర్తు లేకుండా స్వతసిద్ధమై ఉండేది పరిపూర్ణం అండి. కాబట్టి అటువంటి పరిపూర్ణంలో లేని అబద్ధ గుర్తు లేదని తెలియాలని కృష్ణ ప్రభువుల సందేశం. అటువంటి పరిపూర్ణంలో లేని అబద్ధపు గుర్తుని నమ్మిన వారు ఎలా ప్రవర్తిస్తారో జ్ఞానయజ్ఞం 2వ భాగంలో చూద్దామా. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీరు జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. 15వ శ్లోకంలో ఉన్నాం కదా. 15వ శ్లోకంలో మనం చూడండి, ఉన్నాం. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. మోహిత కాదు, విమోహిత. మోహిత అంటే వశమైన వాడు, విమోహిత అంటే ఒళ్ళు తెలియకుండా అజ్ఞానంలో నిద్రపోతాడే, అట్ట విమోహిత అంటాను. ఓకే. ఆఢ్య అంటే అర్థం ఏంటంటే, ఆఢ్య అంటే నేనే మొదటి వాడిని, నేనే గొప్పవాడిని, నాకే అన్నీ తెలుసు, నేనే ప్రపంచంలో ధనవంతుడు. ఇది అండి ఆఢ్య అనే దానికి అది అర్థం. ఆఢ్య అంటే నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి, నాకు అభిజనవానస్మి, నాకు గొప్ప పరివారం ఉండారు. ఇది ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచిన లేని అబద్ధపు గుర్తు తాను నిజమనుకునే ప్రకృతి సంస్కారానికి భౌతికమైనటువంటి నామరూపాలకు దాసోహం అవ్వడం చేత, ప్రకృతి చేత తాదాత్మ్యము చెందడం చేత వచ్చినటువంటి సమస్య. వీరికి ఇటువంటి అశ్రీ సంపద గుణములు కలిగినటువంటి వారికి పరిపూర్ణ బోధ పట్టదు గనుక ఇటువంటి గుణములు అలవాటు చేసుకోకూడదు అని చెప్పడానికి చెబుతున్నారండి. కనుక అభిజనవాన్ అస్మి, నేను అందరికంటే గొప్పవాడిని, నాకు ఎంతో పరివారము కలదు. కాబట్టి కోన్యోస్తి సదృశోమయ కహ అస్తి సదృశ, నాకు సమానమైన వాడు ఎవడుండాడు. కోన్యోస్తి సదృశమయ అంటే అర్థం ఏంటంటే నాకు సమానమైన వాడు ఈ ప్రపంచంలో ఎవరుండాడు? చెప్పు చూద్దాం. యక్ష్యే దాస్యామి మోదిష్య, యజ్ఞం చేయాలన్నా నేనే చేయిస్తా,
దానం చేయాలన్నా నేనే చేస్తా, ఏం చేయాలి నేనే చేస్తాను. మోదిష్య అంటే అర్థం ఏంటంటే ఎంత వినోదించాలన్నా ఇంట్లోనే సినిమా థియేటర్ కట్టుకుంటా, ఇంట్లోనే జిమ్ పెట్టుకుంటాను, నాకు ఏం కావాలో ఇంట్లోనే పెట్టుకుంటా, విమానం నా ఇంటి మీదనే దిగుతుంది, నా ఇంటి మీదనే ఎయిర్పోర్ట్ తయారు చేసుకుంటా, నా ఇంటి మీదనే హెలికాప్టర్ వస్తుంది, నాకు ఏం కావాలి అంటాడు. అది మోదిష్య అంటే యథేచ్ఛగా వినోదించగలను. ఇట చెప్పేటోడు ఎవరు తెలుసా? అజ్ఞాన విమోహిత. ఇటు చెప్పేటోడు ఎవరంటే అజ్ఞాన విమోహిత. చూడండి, నేనే గొప్ప ధనవంతుడిని, నాకు ఎక్కువ మంది సేవకులు ఉన్నారు, నాకు పని మనుషులు దండిగా ఉండారు, నాతో సమానంగా ఉండేవాడు లేడు, నేను ఎన్ని యజ్ఞాలైనా చేస్తాను, ఎంతమందికైనా దానం చేస్తాను, యథేచ్ఛగా వినోదిస్తాను. ఇంతవరకు అసురీ సంపద గుణాలు కలిగిన వాళ్ళు చెప్పినటువంటి మాటలండి. దీని తర్వాత శ్లోకం దేనికి పనికొస్తుందంటే వీళ్ళ పరిణామ క్రమం, వీళ్ళ పతన స్థితి ఎలా ఉంటుందని గురువు గారు వార్నింగ్ ఇచ్చేదంత తర్వాత ఉంటుంది. ముందుగా దీనికి వ్యాఖ్యానం ఒకసారి చూద్దాం. చూడండి, జ్ఞానేశ్వరి చెబుతున్నారు. అయ్యా, జ్ఞానేశ్వరి మాటల్లో ఇప్పుడు మనం చెప్పింది దానికి యథార్థమైన అర్థం అంతే, ఇదే అట్టాగండి. ఇది జ్ఞానేశ్వరి ఏమంటారంటే చూడండి, అతని మనస్తత్వాన్ని ఎంత చక్కగా చిత్రీకరిస్తారు గమనించండి. ఇప్పుడు మీరు ప్రపంచంలో కుబేరుడు ఎవరు అనుకుంటున్నాడా? చూడండి, ప్రపంచంలో కుబేరుడే ధనవంతుడు మీరు అనుకుంటున్నారా? లేదు, నేనే అంతకంటే ధనవంతుడిని. బాగా గమనించండి, అటంటాడు అనమాట. కుబేరుడు అత్యధిక ధనవంతుడు అనేది మాట నిజమేనయ్యా, కానీ నేను ఆయనకనే ధనవంతుడు, గుర్తుపెట్టుకోండి అంటాడు. రాక్షస గుణం, ఏం చేద్దాం చెప్పండి. కుబేరుడు నాతో ఎప్పుడు సాటి రాడండి. గమనించండి, నా దగ్గర ఉండేంత సంపద స్వయంగా లక్ష్మీదేవి భర్త దగ్గర కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. అంత ధనవంతుడు నేను అంటాడు. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, నా కుల మహత్వాన్ని, నా బంధుకోటి యొక్క విస్తారం గురించి గాన యోచిస్తే గుర్తుపెట్టుకోండి, బ్రహ్మదేవుడి కంటే నేను గొప్పని అంటాడు. బ్రహ్మదేవుడు నా ముందు తుచ్చుడండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా రాసింది చదువుతున్నానండి, బాగా గమనించండి. లక్ష్మీపతి వద్ద కూడా నా సంపద లేదు, నా కుల మహత్వం మరి నా బంధుకోటి యొక్క విస్తారం గురించి యోచిస్తే ప్రజాపతియగు బ్రహ్మ సృష్టికర్త కంటే నేనే ధనవంతుడు. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా ఉండ. ఇంకో విషయం కూడా, ఇందువలన ఈశ్వరాది నామముల మహత్వమును వర్ణించే వాళ్ళంతా వేస్ట్. ఊరికే వీళ్ళంతా గుడి గోపురాలు అంతా నా దగ్గర నాకే మొక్కండి సరిపోతుంది అంటే, వారిలో ఎవరి ఎందునూ నాతో సమాన యోగ్యత లేదు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే నేను గొప్పడు, నా దగ్గరికి రండి, అందరూ నాకే మొక్కండి, నాకే దర్శనం పెట్టండి, నాకే డబ్బులు ఇవ్వండి, నేనే మీకు మోక్షం ఇస్తానంటాడు. ఏం చేయమంటారు చెప్పండి? ఒక మానవ మాత్రుడికి ఇలా మాట్లాడే అర్హత లేదండి. వారిలో మిగతా జీవరాశులతో సమానమేనండి. మానవుడు కూడా పెద్ద గొప్ప అనుకుంటే, నిజంగా గొప్ప అనుకుంటే వినయం కలిగి ఉండాలి, సద్గురువుని ఆశ్రయించాలి, అశరీర జీవితం జీవించాలి, జనన మరణ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఇది మానవ జీవితానికి. కానీ ఇవేంటివి? ఇదంతా రాక్షస గుణాలండి, మళ్ళీ జన్మకు వచ్చేటువంటి గుణాలండి. ఎట్టొస్తాయో జన్మ కూడా తర్వాత చెప్తారు గురువు గారు. చూడండి, ఇంకా ఏమంటాడు తెలుసా? అయినా ఇతను చేసేటువంటి యజ్ఞయాగాలు దేనికోసం అనుకున్నారు మీరు? ప్రకృతి యొక్క ప్రశాంతత కోసమా? లే, ఆయన చెప్తాడు. ఎందుకు చెప్తాడు ఒకసారి చూడండి. ప్రస్తుతము జారణ మారణ ఘాతుక మంత్రతంత్రములు లోపించిపోయింది, కానీ ఇది వాడు చేసే యజ్ఞాలు గుర్తుపెట్టుకోండి. ప్రజా సంక్షేమం కోసం కాదు ఆయన యజ్ఞం చేసేది. పుత్రకామేష్టి యాగం చేసిన ఆయన పుత్రుడు కోసం చేశాడు. అట్లయితే నా కోరికల్ని ఆశ్రయించి చేస్తాడు ఈయన. ఆ కోరికలు ఏంటివో చెప్తాడు చూడండి. జారణ మారణ ఘాతుక మంత్ర తంత్ర బాణామతి ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ లోపించాయి, కానీ వాటిని నేను ఉద్ధరించి జీవులకు పీడ కలిగించేటువంటి యజ్ఞయాగాదులు చేస్తాను అంటాడు. ఇది రాక్షసాంశలో చేసేవాడు యజ్ఞయాగాదులు. ఇంకా నన్ను ప్రశంసిస్తూ పాడి క్లబ్బులు పబ్బుల్లో నావే చాలా ఉన్నాయి, క్లబ్బులు పబ్బులు నాది ఎక్కువ ఉన్నాయి అంటాడు. వాని గురించి చెప్తున్నారు ఇక్కడ జ్ఞానేశ్వర్. నన్ను ప్రశంసిస్తూ పాటలు పాడి నృత్యం చేసి నాకు మనోరంజనము కలిగించిన వారు, నేను ఏదడిగితే అది ఇచ్చేటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి సుఖాలు నేను పొందగలను. నాకు మాదక ద్రవ్యాలు, ఖాద్య పేయ, ఖాద్య అంటే తినేది, పేయ అంటే తాగేదండి. బాగా గమనించండి, ఇక్కడ ఖాద్య అంటే తినేటివి, పేయ అంటే తాగేటివి, మాదక ద్రవ్యాలు మత్తు కలిగించేటివి. గమనించండి, నేను అనేక రకాలైన మత్తు కలిగించే పదార్థాలు తీసుకోగలను, ఏదైనా తినగలను, ఎంతైనా తాగగలను అంటాడు. రాక్షస గుణం. ఇంకా మాట అంటాడు, స్త్రీలతో గాఢాలింగనమునందు మగ్నుడనై
త్రిలోకములందును ఆనందపూర్వకమైన విలాసము నడుపును అంటాడు. దీనికి బాగా మదం, జనన మరణానికి సంబంధించినటువంటి మురికి బాగా తలకెక్కింది కాబట్టి ఇతన్ని ఓ మాట అని చెప్పారండి. ఏమంటారంటే ఇది పూర్తి పరమ అజ్ఞానంతో కూడిన మాటలు, పరమ అజ్ఞానంతో కూడినటువంటి మాటలు. అందుకనే చెప్పారు అతన్ని, ఇది అజ్ఞాన విమోహిత. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళంతా ఎట్లా మాట్లాడతారంటే అసలు వీళ్ళని గురించి ఇంకా నేను మాటలు చెప్పలేనండి. ఎందుకంటే అసురి వృత్తి అనేటువంటి వలలో, రాక్షస గుణము అనే వలలో తగులుకున్నారు కాబట్టి ఈ పిశాచులు తన మనస్సులో గొప్ప గొప్ప ఆశలు కలిగి ఉండి కల్పితమైన, వీళ్ళ మాటలన్నీ ఒక్క వాక్యంలో తుంచేస్తున్నారు గురువు గారు. చూడండి, కల్పితమైన గగన కుసుమముల యొక్క సుగంధమును ఆగ్రాణించగోరుదురు. ఇప్పుడు అడుగుతుంటారే మీరు ప్రశ్న, ఏడుంది అనగా ఇదంతా శూన్యం అండి, శూన్యవాదం అండి అంతా. వాళ్ళు చెప్పిన వస్తువులంతా నిజమని నమ్మితేనే కదా అంత మాట్లాడతారు. బాగా గమనించండి, ఏంటి డబ్బు, సంపద, బంధుజనం ఇవంతా నిజమని నమ్మేశారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంతేనండి. అంటే నామరూప క్రియలను నమ్మేసి వాటిని సొంతం చేసుకోవాలని మాట్లాడుతున్న మాటలే తప్ప వాడు శూన్యుడనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. గమనించండి, ఏమనంటే గొప్ప గొప్ప ఆశలు కలిగి ఉన్నటువంటి వీరు ఎలాంటి వారంటే కల్పితమైన గగన కుసుమముల యొక్క సుగంధమును, ఇంకా పైకి తీయండి లాస్ట్ లైన్. ఉడుపు నాగేశ్వరరావు గారు నా మాట మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా పైకి అంతవరకు గగన కుసుమముల యొక్క సుగంధమును ఆఘ్రాణించగోరుదురు అంటే వీళ్ళసేపు చెప్పిన మాటలంతా కూడా ఆకాశ పుష్పాన్ని వాసన చూస్తాను అని చెప్పినట్లు ఈ మాట వీళ్ళకి అర్థం కాదండి, అనుమానమే లేదు అందులో. అంత స్థాయికి, అంత దిగజారినటువంటి వాడికి ఈ మాటలు ఎలా అర్థమవుతాయి చెప్పండి. కానీ ఒక్క మాటలో చెప్పేశారు వీళ్ళని గురించి మన జ్ఞానేశ్వర్ గారు. ఏమంటారు చూడండి, గగన కుసుమముల యొక్క సుగంధమును ఆకాశ పుష్పం, ఆకాశంలో పూసిన పుష్పము యొక్క వాసన చూడాలనేటువంటి మత్తెక్కాలనేటువంటి వాడు శూన్యుడే కదా. కాబట్టి వీడు ఏమంటామని చెప్పండి, అజ్ఞాని కాదు, విమోహించబడినటువంటి అజ్ఞాని కాదు, విమోహించబడిన అజ్ఞాని. ఇక్కడ అజ్ఞాన విమోహిత అంటే అజ్ఞానానికి పూర్తిగా వశమైనటువంటి వాడు, అజ్ఞానానికి పూర్తిగా వశమైనటువంటి వాడు. కాబట్టి ఇతను ఈ విధంగా ఏమంటాడు, ప్రేలుతున్నాడు, రాక్షస గుణము చేత, అసురీ సంపద చేత దిగజారుతున్నాడు. వీళ్ళ పరిణామం చూద్దాం ఇప్పుడు. మరి ఇటువంటి వాళ్ళకి ఏమైతుందండి, పైన చెప్పిన గుణాలంతా సమాజంలో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది? కమాన్ నెక్స్ట్ గమనించండి, శ్లోకం నంబరు 16 అండి. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః, అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచౌ. శుచౌ కాదు, ప్రసక్తాః పతంతి నరకే అశుచౌ. పతనం అవుతున్నారనమాట. ఎక్కడ పతనం అవుతున్నారు గమనించండి. అనేక చిత్త విభ్రాంతాః, వీళ్ళు అజ్ఞానం చేత విమోహితులు కావడం చేత అనేక చిత్త విభ్రాంతాః. ఈ అనేక చిత్త విభ్రాంతాః అనేది మనకి ఇంతకుముందు చెప్పారే, నేను ప్రస్తుతము జారణ, మారణ, ఘాతుక మంత్రయంత్రాలు లోపించాయి, వీటిని ఉద్ధరించి పనికిరాని యజ్ఞయాగాదులంతా చేసి ప్రజలనంతా నాశనం చేస్తాను, అందరినీ నా సొంతం చేసుకుంటాను. ఇది అనేక చిత్త విభ్రాంతం అంటే. నాకంటే ధనవంతులు లేరు, నేను ఎంతో మంది సేవకులను కలిగి ఉన్నాను, నాకెంతో మంది జీతగాళ్ళు ఉన్నారు, నాకెంతో మంది సేవకులు ఉన్నారు, నన్ను మించిన వాళ్ళు లేదు. ఇవంతా కూడా ఇంతవరకు అంటే ఇక్కడ 7వ శ్లోకం నుంచి ప్రవృత్తించ నుంచి అనమాట. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా నశౌచం నాపిచారో నసత్యం తేషు విద్యతే అని చెప్పిన 7వ శ్లోకం నుంచి ఈ 15వ శ్లోకం వరకు చెప్పినటువంటి వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే, అంటే వీళ్ళ యొక్క అజ్ఞానం బాగా ముదిరి జనన మరణాల్లోనే శాశ్వతంగా
అశాశ్వతమైన జనన మరణాల్లో శాశ్వతంగా తిరుగుతుంటారు. జాగ్రత్త. ఎలా తిరుగుతుంటారో చెప్తారు ఇప్పుడు చూడండి. వీళ్ళ యొక్క మోహ జాల సమావృత. జాలము అంటే వల అండి. జాలము అంటే వల. మోహ జాలము, మోహము అనేటువంటి వలలో గట్టిగా తగులుకున్నారు. చేపల వలలో చిక్కినట్లుగా, పక్షి వలలో చిక్కినట్లుగా మోహము అనేటువంటి వలలో గట్టిగా తగులుకున్నారు. దీక్షితుల వారు అంటారు స్త్రీ బుద్ధి వినాశాయ అంటారు. స్త్రీ బుద్ధి అంటే ప్రకృతి బుద్ధి అని అర్థం. కనిపించేదాన్ని సొంతం చేసుకోవాలనే బుద్ధిని స్త్రీ బుద్ధి అంటారు. లింగ భేదంలో ఉండేటువంటి స్త్రీ పురుషుల్లో స్త్రీ కాదండి. స్త్రీ బుద్ధి వినాశాయ అంటే అర్థం ఏంటంటే కనిపించేటువంటి వాటిని సొంతం చేసుకోవాలంటే వీడి ద్వంద్వ ప్రవృత్తిలో ఉండేవాడు ఎప్పటికైనా నాశనం అవుతాడు, మళ్ళీ జనన మరణాల్లో ఉంటాడని అర్థం అండి. కాబట్టి చిత్త విభ్రాంత మోహజాల సమావృత. మోహము అనేటటువంటి వలలో తగులుకున్నటువంటి వీడు, మోహము అనేటువంటి వలలో తగులుకున్నటువంటి ఈ యొక్క అసుర సంపద కలిగినటువంటి ఈ గుణం కలిగినటువంటి వీరు కామభోగేషు. కామభోగేషు అంటే కోరికల చేత పూర్తిగా అడిక్ట్ అయినాడు. వ్యసనం, కోరికలకు వ్యసనం కావడం చేత, కోరికలకు వ్యసనం కావడం చేత ఇతను అలా మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూడండి. జ్వరం వచ్చిన వాడికి నాలుక పైన చక్కెర పెడితే కూడా అతనికి చేదుగానే ఉంటుంది. ఎందుకంటే అతన్ని జ్వరం ఆవహించింది కదా. ఎగ్జాంపుల్ కోసం అంటారు. మళ్ళీ జ్వరం వచ్చిన వాడికి నాలుక మీద కానీ మీరు చక్కెర పెడితే అతను ఇది చేదుగా ఉంది అంటాడు. కారణం ఏంటి? మరో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు గుడ్ల గోపం తెచ్చి మధ్యాహ్నం 12 గంటల గుడ్ల గోపం తెచ్చి పెడితే ఏం సీగటిగా ఉండదే అంటది. ఏం కారణం మీరే చెప్పండి, మీకు తెలియదేంటి? అట్లా అంటే ఆ యొక్క అజ్ఞానం చేత బాగా సమావృత బాగా అజ్ఞానం చేత ఆవరించే తేన ముహ్యంతి జంతవ అంటాడు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ అంటాడు. 15వ అధ్యాయం శ్లోకం నంబర్ 15. వీళ్ళు ఎలా ఉంటారంటే 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 15 సార్ తీసుకోండి. 5వ అధ్యాయం శ్లోకం నెంబర్ 15. నాదత్తే కస్యచిత్ పాపం. వీళ్ళకి నిజం తెలియదండి. 5 అధ్యాయం నెంబర్ 5. ఇక్కడ చూడండి, మొదటి లైన్లో పరిపూర్ణ సూచన, రెండో లైన్లో వీళ్ళ గురించే. వీళ్ళు జంతువులతో సమానం. గమనించండి. నా ఆదత్తే అంటే తీసుకోవడం అండి. నా ఆదత్తే నాదత్తే కస్యచిత్ పాపం నైవ సుకృతిం విభు. విభు అంటే పరిపూర్ణం అండి. విభు అంటే పరిపూర్ణం. మనం శివరామ దీక్షితీయంలో అమల ప్రకాశ ప్రకరణంలో స్పష్టంగా దీని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ అవసరమైంది కాబట్టి రెఫరెన్స్ అంటే కోట్ చేసి మీకు సూచిక ఇస్తున్నాను అంతే. ఇది ఆల్రెడీ క్లాసులో చాలాసార్లు చెప్పడం జరిగింది. విభు అంటే పరిపూర్ణము. ఇక్కడ ఈ విభు అనే పదాన్ని దీక్షితుల వారు ఏమంటారంటే, ఈ విభు అనేది ఈ ఉత్తబట్టబయలే ఈ విభువు, ఉత్తబట్టబయలే ఈ ప్రభు అనే లేక విభు అనేటువంటి ఇది ఉత్తబట్టబయలే, పరిపూర్ణమే, పరిపూర్ణుడే అని అమల ప్రకాశ ప్రకరణంలో శివరామ దీక్షితుల వారు స్పష్టంగా రాసి పెట్టారండి. ఇదే శ్లోకాన్ని తీసుకున్నారండి. ఆ పరిపూర్ణము లేక ఆ పరిపూర్ణుడు నిజంగా ఆ సద్గురువు నీ దగ్గర ఉండే పాపపుణ్యాలను తీసుకుని నీకు మోక్షం ఇవ్వడం అని భ్రమించవద్దండి. వీళ్ళు భ్రమించారు. ఎవరు ఇంతసేపు చెప్పిన వాళ్ళు భ్రమించారు. మీరు భ్రమించబాకండి అని గుర్తు చేస్తున్నారు. చూడండి, నాదత్తే కస్యచిత్ పాపం. ఎవరి పాపాన్ని భగవంతుడు తీసుకోడు, ఎవరి పాపాన్ని పరిపూర్ణుడు తీసుకోడు, ఎవరి పాపాన్ని పరిపూర్ణుడు తీసుకోడు. నైవ సుకృతిం విభు. అట్లాగే నువ్వు చేసిన పుణ్యకార్యాలను కూడా ఆయనకు సంబంధం లేదు. నువ్వు చేసిన పుణ్యకార్యాలు ఎందుకు చేసావు చెప్పు? పాపాన్ని నశింపజేసుకోవడం కోసం పుణ్యం చేసుకున్నావు, అంతేనయ్యా. గమనించు, నువ్వు పుణ్యం చేస్తున్నాననే భావన నీకు ఉంది అంటే పాప భీతి కూడా నీలో ఉందని అర్థం కదండి. కాబట్టి అచల పరిపూర్ణ గురుమూర్తి నిజంగా అచలుడైతే ఎవడి పాపాన్ని పుణ్యాన్ని కానీ తీసుకొని ఉన్న పరిపూర్ణం తెలియజేస్తాడు. అదే ఆయన పని. ఇది తెలియనటువంటి వారు అజ్ఞానేన ఆవృతం.
ఇది తెలియనటువంటి వారు అజ్ఞానేన ఆవృతం, అజ్ఞానం చేత, జ్ఞానం కప్పబడడం చేత, తేన ఈ మనుషులు ముహ్యంతి జంతవహ. జంతవహ అంటే మిగతా జంతువులు ఎట్లాగైతే ప్రవర్తిస్తున్నాయో, మానవ జన్మ వచ్చేసిన తర్వాత కూడా ఏదైనా పొందొచ్చు, ఏదైనా నేను తీసుకోవచ్చు అనే ప్రయత్నిస్తా ఉంటాను, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అనేటువంటి ఈ యొక్క సూచన మనకి ఇక్కడ అవసరమైంది. ఎందుకు అవసరమైందంటే ఇప్పుడు చెప్పబోయేదంతా ఇంకొండి వీళ్ళు పతనం గురించి. అందరూ పతనం అవుతారంటే కారండి. ఈ గుణాలన్నీ చదివినప్పటికీ అచల పరిపూర్ణుడు జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత పతనము కాడు. ఎందుకు? ఆల్రెడీ పరిపూర్ణుడు కాబట్టి. వాళ్ళు 15 అధ్యాయాలు విన్న తర్వాత ఏది చేయకూడదు అనే విషయాన్ని భవిష్యత్తులో ఎవరికైనా సూచన చేయడానికి పనికి వస్తాయో తప్ప ఎవరు పతనం కాదు. వచ్చేయండి, మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరికి వచ్చేయండి. కాబట్టి చూడండి, వీళ్ళు అనేక చిత్త విభ్రాంతులు, మోహజాల సమావృతులు, మిగతా జంతువులతో, మిగతా జీవరాశులతో సమానమే. వీళ్ళు కేవలం కామభోగేషు ప్రసక్తాః. ప్రసక్తః కామభోగి, సెకండ్ లైన్ చూడండి. ప్రసక్తః కామభోగేషు ప్రసక్తాః. ఇది తిప్పుకుంటే సరిపోతుంది. కామభోగేషు ప్రసక్తాః అంటే విషయభోగాలందు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు వీళ్ళు వశము కావడం చేత వీళ్ళను అసురీ సంపద కలిగినటువంటి వారు అని నిర్ధారించడమైనది. వీళ్ళు అశుచౌ, లాస్ట్ పదం అది, అశుచౌ నరకే. అంటే అశుచౌ నరకే అంటే జనన మరణాలకు సంబంధించిన గర్భవాసము వీరికి తప్పదు అని మామూలుగా లక్ష్యార్థం అదేనండి. ఇటువంటి గుణములు కలిగినటువంటి వారికి పైన చెప్పినట్టుగా 7వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు చెప్పినటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారు జనన మరణాలకు సంబంధించినటువంటి అశుభ్రమైనటువంటి, అశుచి అయినటువంటి అశుచౌ నరకే పతంతి, పడిపోతారండి. పతంతి అంటే పడిపోతా ఉంటారు. పాతము అంటే పడుట, పతంతి అంటే పడిపోతారు. వీళ్ళని గురించి జ్ఞానేశ్వరి వ్యాఖ్య ఇలా ఉంది, చూద్దాం. చూడండి, జ్వరవేగము వలన రోగి వ్యర్థంగా అతిగా వాగుతూ ఉంటాడు. వ్యర్థంగా అంటే అదే ఇప్పుడు మేము చెప్పానే, చక్కెర తీగా ఉందంటే కూడా లేదండి చేదుగానే ఉంది, చూడండి నాలుగు మీద పెట్టుకొని చూసినాను, నీ నాలుగు మీద పెట్టుకొని చూడు అంటాడు. ఎదుటి వాడికి కూడా జ్వరం ఉంటే నిజమే, అది కూడా వాడికి చేదుగానే ఉంటది. కాబట్టి జ్వర వేగం వలన రోగి ఎట్లాగైతే అతని పరిస్థితి అంటూ ఉంటాడు, నా వల్ల ఏం కాలేదంటూ ఉంటాడు, నేను బతకలేనంటూ ఉంటాడు, నాకు ఏదో చెప్తూ ఉంటారు. కాబట్టి ఉదాహరణకు మీరే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారే అనమాట. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఏం చెప్పారు, నాకు జ్వరం 102 ఉందండి, భరించలేకపోతున్నాను అంటారు అనమాట. ఇది సహజంగా శరీరంలో వచ్చినటువంటి ఒక రుగ్మత. 2 రోజులు పోతే అది పోతుంది. కానీ వీడి సుషుమ్న నాడులో వచ్చిన రుగ్మతను మనం ఏం చేద్దాం, దానికి పోలికండి. నాగేశ్వర ప్రసాద్ గారు చెబుతున్నటువంటి జ్వరం ఇప్పుడు 102 ఉంది నాకు జ్వరము అంటే అర్థం ఏంటంటే అది శారీరకంగా వచ్చిన రుగ్మత, అది వచ్చింది పోయేదానికే, అందులో ఏం అనుమానం లేదు. ఇది తెలిసినటువంటి వాడు చాలా హాయిగా జ్వరం వచ్చినా కూడా ప్రశాంతంగానే ఉంటాడు. దానికి శరీరంలో ఉండే స్పందనలు ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంటారు. కానీ దీన్ని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ జ్ఞానేశ్వరి అంటే, వీడికి వచ్చిన జ్వరం అట్లాంటి రుగ్మత కాదు. ఇంతసేపు చెప్పినాడు కదండి, కుబేరుడు అత్యంత సంపన్నుడు అని మీరు అనుకుంటే నేనే వానికంటే ధనవంతుడు అంటాడు చూడండి. కాబట్టి అతనికి అజ్ఞానం తలకెక్కింది, అజ్ఞాన విమోహం, అజ్ఞాన రోగం, అజ్ఞాన జ్వరం. కాబట్టి అతను వ్యర్థంగా మాట్లాడతాడు. అది ఎలా ఉంటుంది అనేది కొన్ని పోలికలతో చెప్తారు జ్ఞానేశ్వరి. చూడండి, సంకల్ప వికల్పములనే తరంగములలో పడి ఏదో ఒకటి వాగుతా ఉంటాడు. తరంగము అంటే సముద్రంలో అలా, సంకల్ప వికల్పాలనే సముద్రంలో వీడు ఉండాడు. బాగా గమనించండి, సముద్రంలో ఎవరినో కనిపెడతాడా? వీడికి జనన మరణాలు ఎప్పుడు పూర్తయితే నేను చెప్పేది మీరే చెప్పండి. ఎన్ని జన్మలో పురుగు పుట్ర, వీడికి ఇంకెన్ని జన్మలో నాకు తెలియదండి. కాబట్టి జ్వర వేగం వలన రోగి ఎట్లాగైతే ఊరికే మాట్లాడతారో అదేవిధంగా వీడు సంకల్ప వికల్పాలనేటటువంటి సంసార సముద్ర తరంగంలో పడి వాగుతా ఉంటాడు. నేను ఇంత చేసినాను, అంత చేసినాను, అంత సంపాదించినాను, ఇంకెంత సంపాదించగలను, నేను ఇంత గొప్పోడు అంటాడు వాడు. మనం ఏం చేయమంటారు చెప్పండి? ఇట్టి వారిపైన అజ్ఞానము అనేది అత్యధికమైన రూపంలో పడి ఉంటాది. అది పడి ఉంటాదా? ఈడు పట్టుకున్నాడు, ఈడు దానికి వశమైనాడు. అది ఆడుండదు అజ్ఞానం. వీడు అదే ఇంతకుముందు చెప్పారు కదా గురువు గారు, ఏమని
ఆకాశ పుష్పాన్ని వాసన చూసేదానికి ఆశపడుతున్నాడు వీడంతే, ఇంకేం లేదు. ప్రపంచం శూన్యమయ్యా, శూన్యమే ప్రపంచం, ప్రపంచమే శూన్యమని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇది అర్థం కాకపోతే ఎట్లా నీకు చెప్పండి. కానీ రాక్షస గుణం, అసుర సంపద కలిగిన వాడికి అర్థం కాదు. చూడండి, ఇట్టి వారి పైన అజ్ఞానము అనే అత్యధికమగు రూపం పడి ఉంటుంది. మరియు ఇంకా చూడండి, ఇతనికి ఉండేటువంటి సంకల్ప వికల్పాలను సముద్రంతో పోల్చేశారు. ఇతని నెత్తిన మొత్తం అజ్ఞానమే పడి ఉండాలి. ఇంకా ఇతనికి ఆశయం ఎట్టుంటుంది తెలుసా? చూడండి, ఈయన ఆశయం సుడిగాలిలో వాసనలు అనేటువంటి సుడిగాలిలో వాసనలు అనేటువంటి ఆకాశంలో మిక్కుటముగా ప్రదక్షిణములు నడుచుతూ ఉంటాడు. అంటే గాలి మేడలు కడతా ఉంటాడు. మీరు చూసుకోండి, కనిపించే వస్తువు మీరు ఏది సంపాదించాలన్నా ఆ వస్తువుకు మీరు సంపాదించడం తెలియదయ్యా బాబు, బాగా గమనించండి. ఇప్పుడు ఏ వస్తువు మీరు సంపాదించినా ఆ వస్తువు మీది అనే ఫీలింగ్, ఆ వస్తువు నాది అనే ఫీలింగ్ పూజారి వెంకటేశ అనే అబద్ధపు గుర్తుదే తప్ప ఆ వస్తువుది కాదు. క్లియర్? ఇదే సూచన, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీడెప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాడు. ఆస్తి, అంతస్తు, జనము, ఇల్లు, వాకిలి, డబ్బు, ఇదే పని ఉంటుంది వీడికి. అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆషాఢ మాసంలో ఉంటే మేఘాలకు లెక్క లేకుండా రీతిన సముద్ర తరంగములు ఎప్పుడు కూడా ఖండించబడని రీతిన ఈయన మనమే చేయలేము, ఇంకా మునిగిరాడు గట్టిగా. ఇది ఒక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి పోలిక, చక్కగా అవగాహన అయ్యే పోలిక. గమనించండి, సముద్ర తరంగాన్ని ఎప్పుడైనా మనం నరికేస్తామని చెప్పు, అలా రాని కూడా నరికేయండి. ఇది కథ అంతే. ఇంకా సముద్రంలో వచ్చే అలలు వస్తాయి కదా, వస్తూనే ఉంటాయి. మరి వాటిని ఎవరైనా రాకుండా అంటాడు, ఖండింపబడని రీతిన సముద్రంలో వచ్చే అలల్ని ఎవరైనా ఖండిస్తారా? చూడండి, ఎప్పుడు ఖండించబడని రీతిన ఈ అసురీ పురుషులు కూడా తమ మనస్సునందు అసంఖ్యాకములైనటువంటి కామవాసనలని కోట నిర్మించుకుంటూ ఉంటారు. సముద్రం అలని ఎట్లాగైతే కత్తితో నరకలేవో, అసంఖ్యాకమైన ఈ యొక్క కామంతో కళ్ళు మూసుకొని పోయినటువంటి వీడి కోరికలను కూడా మనం ఏమీ చేయలేము. అందుకని తనకు తావచ్చి సద్బోధన తెలుపుమటంచు గురువు దగ్గరికి మొక్కాల, అంతేగాని వీడి వాసనలంతా మనం ఏం చేయలేము. అంతటా వీరిలో కామవాసనలు అనే లతా సమూహములు, లత అంటే తీగ, లతా సమూహము అంటే ఈ యొక్క కామ వాసనలు అనేటువంటి తీగల చేత, దారాల చేత వీడు బాగా కట్టుబడి ఉంటాడు. పూర్తిగా దానికి అడిక్టెడ్ వ్యసనపరుడై ఉంటాడు. అంటే కోరికలనే లతల చేత వీడు చిక్కుబడి ఉంటాడు. కామ వాసనలు అనేటువంటి అనేకమైన లతా సమూహాలు నిర్మితమై ఉంటాయి. ముళ్ళ కంచెలో తగులుకొని ఉన్నాడు వీడు. ఈ అసురి సంపద గుణం కలిగిన వాడు ఎక్కడ తగులుకున్నాడు? ముళ్ళ పైన పడి కమల దళములు క్షత విక్షతలు పొందు రీతిన. బాగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ముళ్ళ పైన పడినటువంటి కమల దళము అంటే తామర పువ్వు యొక్క రేకు ముండ్ల కంపల మీద పడితే ఎట్లాగైతే సరసర అని ముక్కలైపోతుందో ఆ విధంగా వీడికి ఎన్ని జన్మలు ఉన్నాయో నన్ను అడగబాకండి. వీడికి ఎన్ని జన్మలు ఉన్నాయో, ఎన్ని యోనుల్లో వీడు జన్మించాలను, ఎన్నిసార్లు మలమూత్ర గర్భంలో మలమూత్రానికి సంబంధించినటువంటి ఆ మైల కొంపలో ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు కొట్టుమిట్టడాలను నాకు తెలియదని అంటున్నారండి. లేకపోతే శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇంకొక మంచి పోలిక చెప్తాను, వినండి. ఒక కుండ బండ్రాతి మీద బద్దలు కొట్టబడితే ఎన్ని ముక్కలైతుందో అన్ని జన్మలు వీడికి. బలంగా కుండను పగల కొడితే ఎన్ని ముక్కలైతుందో దాంట్లో ఎన్ని రేణువులు, ఎన్ని అణువులు ఉంటాయో అన్ని జన్మలు వీడికి. ఇది వ్యాఖ్యానం అంతేనండి, నాకు తెలిసింది కాదండి. ఈ జీవులు కూడా కామవాసనలు అనేటువంటి సుడిలో పడి చిన్న భిన్నములైపోతారు. ఒక కుండ పగల కొడితే అందులో ఎన్ని అణువులు ఎన్ని పరమాణువులు ఉంటాయి, అన్ని జన్మలు వీడికి. వీడిని నేను కాపాడలేనండి, నా చేత కూడా లేదు. ఎందుకంటే నేనే గురువు దగ్గరికి పోయి, జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత అనే గురువు దగ్గరికి పోయి నేనే అరుక్కుంటాను, నాకు చెప్పమని చెప్పి నేనే ఆడ కాపాడేది వీడిని. గమనించండి, ఇట్టి స్థితిలో ఇంకంతే వీడి పతనం ఎట చెందుతాడు. గమనించండి, రాత్రి అధికమయ్యే కొద్దీ చీకటి వృద్ధి పొందుతుంది. అటు వీడి జన్మల్ని పెంచుకుంటా పోతుంటాడు. వీడికి నేనేం చేసేది? ఈరోజు చెప్పినారంట, నాకు ఎప్పుడయ్యా మోక్షం వస్తుందంటే ఆ పైన నువ్వు
నువ్వు కూర్చోండి, చింత చెట్టు కింద కూర్చోండావు కదా, ఆ చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తర్వాత నీకు మోక్షం అన్నాడు అంటాడు. అట్లా ఇడు జన్మల్ని వృద్ధి పొందించుకుంటా పోతా ఉంటాడు. నేను ఏం చేయమంటారు చెప్పండి. ఈ అసురుల అంతఃకరణమునందు, అసురుల అంతఃకరణము మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఏముంటదంటే మోహము కూడా పెరుగుతా పోతుంది. అంటే జన్మల సంఖ్య పెంచుకుంటూ పోతున్నాడు ఇతను. వారిలో మోహము వృద్ధి పొందుచున్న కొద్దీ విషయముల పట్ల వారికి అనురాగం వృద్ధి పొందుతానే ఉంటుంది. చెప్పినంత వరకు వింటాడంతే, మళ్ళీ మామూలే. అతని కోరికలంతా, అతని మనసంతా సంపద పైనే ఉంటదండి. ఈ రీతిన విషయముల పట్ల అనురాగము గల చోటునందు ఈ విధంగా ఉంటే ఇంకా అవినీతి అక్రమాల గురించి మీకు చెప్పనవసరం లేదు కదా. ఇంకా పైకి పోయింది, ఇట్లా ఇంకా పైకి వారిలో మోహం వృద్ధి పొందుకొద్ది విషయముల పట్ల అదే అనురాగం కూడా వృద్ధి పొందుతానే ఉంటుంది. ఇంకా చిత్రం ఏంటంటే ఇక్కడ విషయముల పట్ల అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలని నమ్మేసి కనిపించే వస్తు సంపద నమ్మేస్తే ఇంకా పాపాలకు అంతెట్టుంటుంది చెప్పండి. పాపాలకు అంతెట్టుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని పోతాడు, 10 లక్షల రూపాయల ఫ్లాట్ 35 లక్షలకు అమ్ముతాడండి. అంటే అది తప్పు అని అనిపించదు అనమాట. అది వ్యాపారం అండి అంటాడు, అంతే, ఒకే మాట. ఇంకంత కాదు. ఇంకా దీంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, అతను లంచం తీసుకునేటప్పుడు కూడా అతను అడిగినామంటే నన్ను ఎందుకంటారండి మీరు, నాకు ముందే ఉండే ఆయన 10,000 తీసుకునే లంచం 5,000గా తీసుకుంటాను అంటాడు. తీసుకోవడం తప్ప లేదా అనే చర్చ రాదు వాడి దగ్గరికి, అంతే. చూసుకోండి. కాబట్టి ఈ రీతిన విషయముల పట్ల అనురాగం ఎక్కువగా ఉండే చోట పాతకములు కూడా, అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా తమంతట తామే వచ్చి ఏకత్రితమగును. త్రితము అంటే 3 అండి. ఏకత్రితం అంటే కలిసిపోతాయి, వాటితో కలిసిపోతాయి. ఎప్పుడైతే అజ్ఞానం వ్యామోహం ఎక్కువైతుందో అవినీతి అక్రమాలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి, అంతే, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నీకింత నాకెంత, ఎంత సంపాదించాలి, ఇంకొంచెం అది వెళ్ళిపోతుంది, అంతే. ఇంకా అప్పుడు పాతకములు బలము గలవై అవి అత్యధికమైనప్పుడు మనుషుడికి ఈ జీవమునందే నరకవాసము. మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైన నిజం చెప్తా చూడండి. ఈ ఎంత చేశాడో చేసిన వాడికే ఎక్కువ నరకం, గుర్తుపెట్టుకోండి. మోసపోయినటువంటి వాళ్ళకంటే మోసం చేసిన వాటిలోనూ ఎక్కువగా ఇంతమందిని నేను మోసం చేశాను అనేటువంటి భావన అతనిలో నుంచి ఎవ్వరూ బయట తీయలేరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి నరకం అంటే ఎక్కడుంది చూడండి. అదేమన్నా నీకంటే దూరంగా ఉందా చూడండి, నాకంటే దూరంగా ఉందా చూడండి. చూడండి, ఇవి ఇలా అత్యధికమైనప్పుడు మనుషునికి ఈ జీవమునందే నరకవాసము అనుభవమగును. ఎట్లా అనుభవమగును మనకు కృష్ణ పరమాత్మ చెప్పి చూపిస్తాడు ఇప్పుడు తర్వాత ఉండే శ్లోకాల్లో. వీళ్ళ పరిస్థితి చూడండి. కాబట్టి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, దుష్ట వాసనలను లాలన పాలన మొనర్చున్నాడు. వీడు అజ్ఞానాన్ని కౌగిలించుకుంటా ఉన్నాడు. దుష్ట వాసనల్ని లాలన పాలన బుజ్జిగించి వాటిని వృద్ధి పొందించేటువంటి ఈ రాక్షస గుణము కలిగినటువంటి ఈ అసురి పురుషుడు అంతంలో అంటే చివరి దశల్లో పోయి నివసించే ప్రదేశంలో చూడండి ఏముంటాయో చూడండి. వీళ్ళు నివసించే ప్రదేశంలో ఖడ్గముల వలె పదును గల ఆకులు గల చెట్లు. అదేంటంటే ఇది మీకు గరుడ పురాణం తెచ్చి ఇక్కడే పెట్టి చూపించేస్తున్నాడు ఆయన. జ్ఞానేశ్వరి గరుడ పురాణం తెచ్చి పెడతాడు ఇక్కడ. వీళ్ళు పోయేటువంటి ప్రదేశం అండి. ఖడ్గముల వల్ల పదును గల ఆకులు. వీళ్ళు పోయేటువంటి నరకలోకంలో చెట్లు ఎట్టుంటాయి తెలుసా? మరణానంతర జీవితం ఏమగును ప్రశ్న. ఇటువంటి వాళ్ళకి ఏమైతుంది, మామూలు వాళ్ళకి అసలు మరణం లేనివాడికి సమస్య లేదు, కానీ మరణానంతర జీవితానికి ఏమగును అనేది గరుడ పురాణాలు చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ ఇన్ని అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి వాడికి తర్వాత జన్మకు వచ్చేటప్పటికి వాడు అనుభవించేటువంటి నరకం ఎక్కడ? శూన్యంలో వాడి భావనలు ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు పోయేటప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహానికి వచ్చేలోపు ఏమేమి అనుభవిస్తాడో చూడండి, మీరే చూడండి. ఇటు పోయేటప్పుడు ఎట్టుంటాయంటే పెద్ద పెద్ద రంపాల్లాగా ఉంటాయి ఆ చెట్ల ఆకులు. ఆ చెట్ల మధ్యలో ఈయన పట్టుకుని లాక్కొని పోతారు వాళ్ళు. నెక్స్ట్ చండ్ర అంటే నిప్పుల పర్వతం. చండ్ర అంటే చెట్టు అండి. నిప్పులతో కూడినటువంటి చెట్లు మండుతా ఉంటాయి, సలసలా కాగుతా ఉంటాయి, నూనె సముద్రాలు ఉంటాయి. ఇట్లా వాళ్ళని దీనిలంతా వేసి లాక్కొని పోతారు వాళ్ళని. అట్టి అసురీ ప్రజలు ఆ భయంకర నరకలోకానికి పోయి నివసిస్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడు కూడా యాతన పరంపరలు ఉంటాయి. ధర్మరాజు వీళ్ళకి ప్రతిరోజు నూతనములకు శిక్షణలను విధిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పింది శాంపుల్ మాత్రమే, మీకు శాంపుల్. ఇవి ఇటువంటివి ఇంకా చాలా ఉంటాయి. కొత్త రూల్స్ మారుతూ ఉంటాయి అన్నమాట.
యమధర్మరాజు వీళ్ళకి ప్రతిరోజు నూతనములకు కొత్త కొత్త శిక్షలను అమలుపరుస్తూ ఉంటాడు. ఇటు నరకంలో ముఖ్య భాగమున జన్మించేటువంటి లోకులు కూడా దాంట్లో ఆ నరకంలో నుంచి వచ్చి జన్మించిన వాళ్ళే ఇక్కడ బాణామతి, శిల్లంగి, ఈ యొక్క సిద్ధుల గురించి ప్రయత్నించే వాళ్ళే వీళ్ళు. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు తమ భ్రాంతిపూర్ణమైన అవస్థలో యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళంతా ఇటువంటి రాక్షస గుణం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు చేసే యజ్ఞయాగాదులు ఏం తెలుసా? ఇట్లాంటివే. బాణామతి, చిల్లంగి, ఇతరులకు చీడా కలిగించేటటువంటి చేతబడి, ఇట్లాంటి పనులు చేసేటువంటి వాళ్ళంతా ఇటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళేనండి. భ్రాంతి పూర్ణావస్థ చూడండి, వీళ్ళకి దాని పేరు చూడు. భ్రాంతి పూర్ణావస్థలో యజ్ఞయాగాదులు చేసే వాళ్ళే కనిపించే వాళ్ళంతా వీళ్ళే, ఇటువంటి వాళ్ళే. వాళ్ళకి మనం చెప్తే వినరు. వాస్తవంగా చూస్తే యజ్ఞయాగాది విధి విధానములన్నీ జరగవలసిన రీతినే జరుగుచుండును. అది సృష్టి యజ్ఞం. అది కృష్ణ పరమాత్మ కూడా మనకు అపామ్యహమహం వర్షం నిగృహ్ణామి సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సత్యాహం అర్జున అంటాడు. ఆ యజ్ఞం వేరు. కానీ ఈ అసురీ ప్రజలు చేసేటువంటి యజ్ఞం వేరండి. అంటే సముద్రంలో నీళ్లు మరి సూర్యుని వేడికి కాగబడి పైకి పోయి పంట పొలాలకి మనకు తాగేదానికి నీళ్లు, నదులు, వాగులు, వంగులు, ఇది సృష్టి యజ్ఞం అంటారు. కానీ వీళ్ళు ఈ రాక్షస ప్రకృతి కలిగినటువంటి అసురీ సంపద కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి యజ్ఞం ఎట్టుంటదంటే వీళ్ళు యజ్ఞం చేసేటువంటిది ఇతరుల చీడపీడల కోసం చేసేటువంటిది కాబట్టి. కానీ ఈ అసురీ ప్రజలు చూడండి, నాటకముల వలె కవిత్వములు చేసి, ఇది నాటకం వాడికి తెలియదు, నిజమని కదా అనుకుంటాడు. ఇది దైవీ సంపద కలిగినటువంటి వాళ్లకు తెలుస్తుంది, కానీ అసురీ సంపద కలిగినటువంటి వాళ్ళకి ఇది నాటకం అని తెలియదు, నిజమనుకుంటారు వాళ్ళు. నాటకముల వల్ల కవిత్వములు చేసి ఆ విధి విధానములను కూడా నాశనమునర్తురు. కేవలం వస్తు సంపదల్ని పోగు చేసుకొని ఏదైనా అనుభవించాలా, తాను తప్ప తనకంటే వేరైందేదో పొందాలా అనే గుణము కలిగినటువంటి ప్రతివారు రాక్షసులనే. చాలా ఇంపార్టెంట్ సూచన చూడండి, 16వ శ్లోకం చివరి చెప్తున్నాను. తనకంటే వేరైనదేదో పొంది సుఖించాలా అనుకునేటటువంటి గుణమే ప్రధానమైనటువంటి రాక్షస గుణం ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు చేసేటువంటి యజ్ఞాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనకు శ్లోకం నెంబర్ 17లో తెలుస్తుంది. చూడండి, అటువంటి వాళ్ళు చేసేటువంటి యజ్ఞం ఎట్టుంటాయి, ఆ యజ్ఞంలో వీళ్ళ దృష్టి ఎలా ఉంటుందో చూడండి. ఆ యజ్ఞంలో వీళ్ళ దృష్టి చూడండి. శ్లోకం నెంబర్ 17 అండి. ఆత్మ సంభావితా స్తబ్ద. ఇప్పుడు చేసే యజ్ఞం సమాజ సంక్షేమం కోసం కాదండి. ఇక్కడ ఆత్మ అంటే రాక్షస గుణం కలిగినటువంటి వాడు అని అర్థం అండి, తన అని అర్థం అండి. ఇక్కడ ఆత్మ అంటే ఏమో మళ్ళీ సృష్టికి సంబంధించిన ఆత్మ అనుకునేరు కాదు. ఇక్కడ చెప్పినటువంటి ఆత్మ అనేటువంటి పదం చూడండి. ఆత్మ సంభావితా స్తబ్ద ధనమాన మదాన్వితా యజంతే నామ యజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం అంటారు. అంటే ఆత్మ సంభావిత అంటే ఇక్కడ తమకు తామే గొప్పవారమనుకొని అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేటువంటి పదానికి చాలా బాగా గమనించండి. ఒక పదం ఉపయోగించబడేటువంటి ఆ సందర్భాన్ని బట్టి దాని అర్థం తెలుసుకోవాలండి. కాబట్టి భగవద్గీత ఎప్పుడు కూడా నాకు నేను చదువుకునేస్తే అది అర్థం కాదండి, గురుముఖంగా తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. చూడండి, తే ఇక్కడ తే ముందు తీసుకుంటాడు. యజంతే నామయజ్ఞ ఇస్తే అన్నాడు కదా. తే అంటే వాళ్ళు ఎవరు? 16వ శ్లోకంలో చెప్పబడినటువంటి అశుచి ప్రవర్తులు, నరకవాసులు, నరకంలో పడిపోతున్న పతంతి. అశుచవు నరకే కదా, నరకానికి మార్గం సుగమం చేసుకున్నటువంటి వాళ్ళు, అసురీ సంపద కలిగినటువంటి వాళ్ళు, రాక్షస గుణాలను పునిగిపుచ్చుకున్న వాళ్ళు, ఆత్మ సంభావిత. ఇప్పుడు ఈయనడు గురువు గొప్పవాడు అంటే వాళ్ళు వినరు అనమాట. ఏం చేస్తాడంటే తమకు తామే గొప్పవాడు అనుకుంటాడు వాడు, తమకు తామే గొప్పవాడు అనుకుంటాడు. దాన్నే ఆత్మస్తంభావిత అంటామండి. స్తబ్ద అంటే గర్వ ఉన్మత్తులై. ఏమి గర్వము? అహంకార గర్వ ఉన్మత్తులై. ఆత్మ సంభావిత స్తబ్ద అంటే తనకు తానే గొప్పవాడనుకునేటటువంటి పనికి మాలిన బుద్ధికి మత్తుడై అర్థం అండి. తనకు తానే గొప్పవాడనే పనికి మాలిన బుద్ధికి మత్తుడై.
మదించిన వాడై ధనమాన మదాన్వితాః ధనమాన మదాన్వితాః నేను ఎక్కువ సంపద కలిగి ఉన్నాననేటటువంటి దురభిమానము చేత మదోన్మత్తుడై విర్రవీగుతున్నటువంటి వాడు. ఇతను చేసేటువంటి యజ్ఞమంతా ఎట్లా ఉంటుందంటే అవిధిపూర్వకం, శాస్త్ర విరుద్ధంగా ఉంటది. బాణామతి, శిల్లంగి వీటికి కూడా యజ్ఞయాగాల్లో స్థానాలు ఉన్నాయి. ఏంటి ఇతరులు చెడిపోవాలనేటువంటి చేసేటువంటి యజ్ఞాలంతా అవిధిపూర్వకం కదా. కాబట్టి అవిధిపూర్వకం అంటే శాస్త్రానికి విరుద్ధంగా ఉంటుంది వీడు చేసేటువంటి. అసురీ సంపద గుణం కలిగిన వాడి ప్రవర్తన అంతా శాస్త్రానికి విరుద్ధంగా ఉంటుందండి. వాడు చేసేటువంటి యజ్ఞాలంతా నామయజ్ఞై, పేరుకు మాత్రం దాని పేరు యజ్ఞం, కానీ అది పూర్తిగా దంభేన యజంతే, దంభము, దంభో దర్పో అభిమానం అని చెప్పాం కదా రాక్షస గుణాల్లో. అది దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అని మొదలెట్టారు కదా రాక్షస గుణం. ఆ విధంగా అతను చేసే యజ్ఞయాగాదులంతా కూడా దంభేన యజంతే. యజంతే అంటే యజ్ఞం చేస్తారు అని అర్థం. ఎట చేస్తారు యజ్ఞం? అతను దంభేన, ఆడంబరంతో, ఎంతమందికి దాన ధర్మాలు చేశాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని క్షుద్ర పూజలు చేశాను, ఈ పూజల్లో ఎంతో మందికి ఏదేదో ఇచ్చాను అనేటువంటి భావన దంభంతో పలుకుతాడు అనమాట. దంభేన అంటే ఆడంబరంతో తన గొప్పను తాను ప్రకటించుకోవడానికి నామమాత్రంగా యజ్ఞం అనే పేరు పెట్టి శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళని దంభంతో చేస్తున్నటువంటి యజ్ఞము, ఆత్మ సంభావితంతో చేస్తున్న యజ్ఞము అంటారు. దీనికి సంక్షిప్తమైన భావార్థం తెలుసుకుని మనం ఈరోజు ఎపిసోడ్ని ముగిద్దామా? ఇటువంటి వారు, రాక్షస గుణం కలిగిన వారు తమకు తామే గొప్పవారని భావించుకుంటూ గర్వ ఉన్మత్తులై ధన దురహంకారంతో కన్ను మిన్నుగానకుండా ప్రమత్తులై శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆడంబరాలను పేరుకు మాత్రమే యజ్ఞములు చేస్తారు తప్ప ఆ యజ్ఞము యొక్క ఫలితం దుష్ఫలితమే తప్ప సత్ఫలితం కాదు అని తెలియజేస్తూ మనం ఈ యొక్క 939వ ఎపిసోడ్ని ముగిద్దామా? లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. తమకు తామే గొప్పని భావించి గర్వోన్నతిని పొంది యజ్ఞము దానంబులు గొప్పకు గొప్పగా ప్రకటింతురు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్ట ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.